హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను నా స్టైల్‌లో పాలక్ ఎగ్ బుర్జీని చేసి చూపిస్తాను. ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌నైతే వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరనైతే వేసుకుంటున్నాననమాట. పాలకూర అయితే హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. అది మామూలుగా చేసుకొని తినడం కన్నా ఇలా ఎగ్ కాంబినేషన్‌తో చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. ఇప్పుడు చూసారు కదా! పాలకూర అయితే చాలా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, అలాగే కొంచెం అయితే గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గిచ్చిన తర్వాత ఎగ్స్ ఎన్ని కావాలో అన్నీ వేసుకోవాలనమాట. నేనైతే 4 ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని అలాగే ఒక 2 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని గరిటెతో ఇలా కిందకి అంటకుండా కలుపుకోవాలనమాట. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ మా హస్బెండ్ అలాగే మా అత్తయ్య అయితే చాలా బావుందన్నారు. నచ్చితే సబ్స్క్రైబ్